హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్నాక్స్ అయితే ఏం చేసుకున్నారండి? మాకైతే వర్షము అన్ని చోట్ల కూడా వర్షం పడుతూనే ఉంది కదా, పైగా ఇంకా సాయంకాలం అయిపోయింది, క్రేవింగ్స్ అయితే ఆగవు కదా. ఇంత చల్ల క్లైమేట్కి వేడివేడిగా బజ్జీ కానీ లేదంటే పకోడీ కానీ తినాలనిపిస్తుంది. నేనైతే బజ్జీ వేస్తున్నాను, రకరకాల బజ్జీలు అనమాట. వంకాయ, టమోటా, ఉల్లిపాయ, అలాగే ఆలు అన్ని రకాలుగా వేస్తూ ఉంటానండి. ఎందుకంటే బజ్జీ వేస్తే మాత్రం చాలా అన్ని రకాలుగా వేస్తూ ఉంటాను, ఒక కాకరకాయ అలాంటివి తప్పితే మ్యాక్సిమం ఇలాంటివి బజ్జీ వేస్తూ ఉంటాను అన్నీ కలిపి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినబుద్ధి అవుతుంది. మీకైతే ఏ బజ్జీ ఇష్టం, ఎలాంటి బజ్జీ ఇష్టం? సో నేనైతే అన్నీ తరుక్కొని ముందుగా కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఆ వాటర్లోని తరుక్కున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయలు అవన్నీ చక్రాల్లాగా కోసుకున్నాను. వంకాయ అయితే పొడుగ్గా తెలిసిందే కదండి, అలాగ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను, జస్ట్ పిండి కలుపుకుంటున్నాను. పిండికి ఏం కొలతలు లేవండి, శనగపిండి, జీలకర్ర, అలాగే వాము ఉంటే వాము, ఇంకా ఉప్పు, ఇవి వేసి కాకపోతే కలిపాక ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు నానబెడితే బాగా రెడ్ కలర్లో వస్తాయండి, చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ కాగిపోయాక కొంచెం మనకు కాగిందా లేదా చూసుకొని మనం బజ్జీలు వేసేటప్పుడు దాంట్లో కొంచెం కారం అలాగే పసుపు వేస్తే చూసారు కదా, కలర్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది అనమాట. నా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి, అన్ని రకాల బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే దానికోసం ఉల్లిపాయలు తరుపుకుంటున్నాను అనమాట, పైన మసాలా కోసం. ఇంకా మావాడు చేసే బజ్జీ బొరుగుల మసాలా అయితే చాలా బాగుంటుంది. సో మీకైతే ఏ బజ్జీ ఇష్టం అండి? ఎలాంటి బజ్జీ తింటారంటే ఆనియన్, టమోటా, మిరపకాయ, సారీ, ఇంకా వంకాయ, ఇలాంటి ఒక్కొక్కళ్ళకి ఒక్కో బజ్జీ ఇష్టం ఉంటుంది కదా. మీకైతే ఏ బజ్జీ ఇష్టం చెప్పండి కామెంట్లో. అలాగే మావాడైతే బొరుగుల మసాలా, అదేనండి బేల్పూరి అంటారు కదా, అలాగా బొరుగుల మసాలా అయితే చాలా సూపర్గా చేస్తాడనమాట. నేను అన్నీ తరిగేసి అంటే ఉల్లిపాయలు టమోటా తరిగిచ్చాను, ఇంకా బజ్జీ తరిగేసి వాడు స్పెషల్గా కలుపుతాడనమాట మసాలా, చాలా బాగుంటుంది టేస్ట్. మీకైతే ఏది నచ్చిందండి చూడడానికి, తినడానికి ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? నేను చేసిన బజ్జీ మసాలానా, అలాగే వాడు చేసిన బొరుగుల మసాలానా చెప్పండి కామెంట్లో. మేమైతే రెడీ అయిపోయాం అనమాట తినడానికి. నేను చేసింది వాడికి, వాడు చేసింది నాకు ఇద్దాం అనుకుంటే సిగ్గుపడి పారిపోతున్నాడు. ఓకే, బాయ్ బాయ్.